ఆదాము నా నిబంధనను మీరినట్లుగా ఈ జనులందరూ కూడా నాతో చేసిన నిబంధన, నాకు ఇచ్చిన మాటను, నేను వారికి ఇచ్చిన మాటను, వారితో చెప్పిన ఆజ్ఞను వారు పాటించకుండా త్రోవ తప్పి నిబంధనను మీరి విశ్వాసఘాతుకులై నాకు ఎదురు తిరిగారని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇటువంటి జనాలను చూసిన దేవుడు అనుకున్నాడట, వీళ్ళు త్రోవ తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారంటే తెలిసి తెలియక చేస్తున్నారు ఈ పాపాలన్నిటికీ ముగింపు పలకాలని యేసు ప్రభు వారే ఒక ప్రధానమైనటువంటి బలి పశువుకి ఈ లోకమునకు వచ్చి తన్ను తాను వధించుకోవటం కోసమైనే పెద్దలు ప్రధానుల చేతికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. సిలువ పైన తన బిడ్డల కోసం మరణించడం కొరకు రక్తము కార్చి పాప క్షమాపణితం ప్రతి బిడ్డని కూడా ఇక బోలి పాపములు చేయకుండా, పాప పనులు చేయకుండా యథార్థంగా జీవించాలని వారందరినీ కూడా దేవునితో తిప్పాలని యేసు ప్రభు వారు సిలువునెక్కి ఆయన సిలువు పైన వేలాడుతుంటే అప్పచెప్పుకున్నది ఎవరు? తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. వీళ్ళేమంటున్నారు, ఈరోజు ఏదేమైనా సరే యేసయ్యను తీసుకెళ్ళి సిలువేసేస్తున్నాం, మేము అనుకున్నది సాధించాం, యేసు ప్రభువుని మరణానికి అప్పచెప్పాలనుకున్నాం, అప్పచెప్పేసాం, అంతే ఈ రోజున మా పని అయిపోయింది, వీడు చావే మాకు కావాలి, వీడు బ్రతికుండకూడదని పగపట్టిన వారు దేవుని దగ్గర నిలబడి, యేసు ప్రభు దగ్గర నిలబడి, సిలువు దగ్గర నిలబడి ఆయన్ని హేళన చేస్తుంటే, నువ్వు దేవుని కుమారుడైతే దిగిరా, దేవుడు వచ్చి వీడికి కాపాడతాడేమో చూస్తాం, వీడికి వీడే రక్షించుకోవాలి, ఇంకా పాపులు ఏమో రక్షిస్తాడని హేళన చేస్తుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. నిజానికి అప్పచెప్పుకున్నది ఎవరు? యేసు ప్రభు వారు. ఇందులో వీళ్ళ గొప్ప ఏముంది కదా? ఇందులో గొప్ప ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవుడు వేసిన ప్రణాళికలో ఒక పాత్ర వల్ల వీళ్ళు వాడబడ్డారు. ఆ పాత్రలంటే ఏముంది? గర్వము, అహంకారము, అధికారము, వీటితో ఆయనను దూషిస్తున్నారు. తెలిసి తెలియన దూషణలు, తెలిసి తెలియన మాటలు మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు, నాయన వీళ్ళందరూ మా వల్లే నేను సిలువేయబడ్డాను అని అనుకుంటున్నారు, నన్ను సిలువేయించి నన్ను సంతోషపడుతున్నారు, కానీ నా అంతటి నేనుగా ఈ రోజున నీచిత ప్రకారం సిలువ పైన వేలాడుతున్నాను, వీరు తెలియక అహంకారంతో మాట్లాడుతున్నారు, వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియక ఉన్నారు కాబట్టి నేను క్షమించున్నాయన అని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. మనం అనుకుంటాం ఏం పని చేసినా మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం. ఇంకా అందరూ కూడా బలాదుర్గానే కనిపిస్తారు మనకి. ఎంత గొప్పవాడైనా ఇలాగే కనిపిస్తాడు. ఇలా కనిపించడండి, మనం అందరికంటే ఇలాగ ఉంటాం. ఒక రోజున వాడు గొప్పతనం బయట వెళ్ళినప్పుడు మనం ఎలా కనిపిస్తాండి? ఆ తల వెంట్రుకలకు కూడా కనిపిస్తాం, మేము అంత నీచమైపోతాం. యేసు ప్రభు వారి ఒక రోజున ఇంట్లో కూర్చున్నప్పుడు